టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ న్యూజిలాండ్ పై గెలిచిన టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీని ఘనంగా ముద్దాడింది. అయితే పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. సూపర్ 8 దశలోనే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర విమర్శలు చేశాడు. పీసీబీ తీసుకున్న నిర్ణయాలు, బోర్డు పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ తో పాకిస్తాన్ జట్టును పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీలు గెలవడం భారత్ డిఎన్ఏలోనే ఉంది. మా పాకిస్తాన్ డిఎన్ఏలో మాత్రం నాకౌట్ దశకు ముందు ఓడిపోవడం ఉంది. భారత్ వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చింది. ఐసీసీ టోర్నీలలో ఇలాంటి ప్రదర్శన చేయడం ఒక్క రోజులో వచ్చిన ఫలితం కాదు, దాదాపు 10 ఏళ్ల కష్టానికి నిదర్శనం. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టాస్ ఓడిన 250కి పైగా పరుగులు సాధించి ఆ తర్వాత వారిని అడ్డుకోవడం, ఓడించడం అంత సులువైన పని కాదు. అది వారు ఒక్క రోజులో చేసిన ప్రదర్శన వల్ల వచ్చిన పేరు కాదు, ఏళ్ల తరబడి వారి దేశ క్రికెట్ కోసం పడుతున్న కష్టం అది. ఇటీవలే జరిగిన ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ చూస్తే వారి స్థాయి అర్థమవుతుందని లతీఫ్ తీవ్ర స్థాయిలో టీమిండియాను పొగుడుతూ పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్ల కాంట్రాక్టుల విషయంలో కూడా వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపించాడు. బలహీనమైన బోర్డులు ఇలాగే వ్యవహరిస్తాయి. కాంట్రాక్టుల్లో జరిమానాలు, బహుమతులు అన్ని స్పష్టంగా ఉండాలి. ఈ విషయంలో బోర్డు తీవ్రంగా విఫలమైందని ఆరోపించాడు. కాగా మొత్తంగా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 3 టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. వరుసగా 2 సార్లు ట్రోఫీని ముద్దాడిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఆతిథ్యం ఇచ్చిన తొలి జట్టుగా విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. ఇటీవల భారత్ వరుసగా 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్, అలాగే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇక ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.